గణేష్ ఏమైంది? ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం అత్తయ్య? మీరు రవి అందరూ కూడా ఈ ఇంటికి ఎవరు కోడలుగా రావాలనేది మీరే నిర్ణయించుకున్నారు. కానీ నా కూతురు చిన్నప్పటి నుంచి రవి మీదే ఆశలు పెంచుకొనుంది. ఇక బావ దక్కడం అని తెలిసినప్పుడు నా బిడ్డ ఇది ఎలా తట్టుకోగలదు? నేను మంచి మాటలు చెప్పి చూస్తూనే ఉన్నాను. ఇదిగో నా కళ్ళ ముందే నేను చచ్చిపోతా అని నేలలోకి దూకేసింది అత్తయ్య. రవి సార్ జాగ్రత్త. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఒక్కగానొక్క కూతురు అత్తయ్య నాకు. తనకి జరగకూడదు ఏదైనా జరిగిందంటే మేము కూడా తనతో పాటు వెళ్ళిపోవడమే. ఏంటి? అయ్యో అన్నయ్య అలా మాట్లాడకండి అన్నయ్య. వదిన ఏడవకండి వదిన, వెన్నెలకి ఏం కాదు. అమ్మా వెన్నెల ఏమైంది? వెన్నెల 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 కళ్ళు తెరుచు వెన్నెల. వెన్నెల కళ్ళు తెరిచి చూడు వెన్నెల. వెన్నెల కళ్ళు తెరుచు వెన్నెల. చూడు వెన్నెల. వెన్నెల 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 కళ్ళు తెరు. కళ్ళు తెరిచి ఇలా చూడు. చూడవే. నన్ను చూడు వెన్నెల. వెన్నెల అయ్యయ్యో. వెన్నెల వెన్నెల. వెలిగా. అయ్యో. వెన్నెల ఏంటమ్మా ఇంత పని చేశావు? నీకు అమ్మ నాన్నలు అక్కర్లేదా? మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఎంత పని చేసావమ్మా? వెన్నెల వెన్నెల ఐ యు ఆల్ రైట్? అయ్యో అల్లుడు, బుద్ధుందా నీకు? కొంచెం కూడా ఆలోచించవా? నేను వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నాను కదా. నా కోసం నీ ప్రాణాలు ఇస్తే అంతా సరిపోతుందంటావా? వెన్నెల అర్థం చేసుకో. కంపెల్ చేసి ఒకరితో బ్రతకలేము. నువ్వు ఇలాగే చేసావు అనుకో, నీ మొహం కూడా చూడలేను ఇంకా. రవి రే జరగండి. రే వెన్నెల ఏడోకు వెన్నెల. వెన్నెల ఏడవకు. ఏంటి ఇది? ఎందుకు ఇంత పని చేయాలనుకున్నావు? నువ్వు చనిపోతే అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకున్నావా? ఏడోకు వెన్నెలా. నీకేదైనా అయితే మేమంతా ఎంత బాధపడతామో తెలుసా? మన కుటుంబంలో ఉండే అందరూ నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో తెలుసా? లేదు వర్షిని, నా మీద ఎవరికి కొంచెం కూడా ప్రేమ లేదు. అందుకని నా ఆశలని కూడా లెక్క చేయకుండా బావ సంయుక్తని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. ఇలా చూడు, అదంతా ఏం జరగదు వెన్నెలా. నువ్వు అన్నయ్యని ఎంతగా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు బాధపడుకో. అమ్మ ప్రామిస్ చేసింది కదా నీకు. కానీ అత్త మాట ఎవరు వినటం లేదే వర్షిని. అత్త అసలు నా వైపు కన్ను కూడా తిప్పటం లేదు. ఏ నమ్మకంతో నేను బావ కోసం వెయిట్ చేయాలి చెప్పు? నాకు బావ గురించి బాగా తెలుసు. బావ ఒక విషయం నిర్ణయించుకున్నాడంటే ఎవరు ఎంత చెప్పినా అస్సలు వినడు. అలాంటి బావ మనసు ఎలా మారుతుంది? రోజు రోజుకి బావ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని నాకు భయంగా ఉంది వర్షిని. దొరమామ ఎలాగో నీ కూడానే ఉన్నారు కదా, ఆయన వదిలేస్తారనుకుంటున్నావా? ఏదో ఒకటి జరుగుతుంది, నమ్మకంతో ఉండు వెన్నెలా. లేదు వర్షిని, నేనేం రవి బావని ఈ మధ్య లవ్ చేసింది కాదు కదా. చిన్నప్పటి నుంచి బావే నా భర్త అని చెప్తూ వచ్చారు. ఝాన్సీ అమ్మ కూడా పిల్లల మనసులో ఇదంతా నాటకండి అని చెప్తూనే ఉంటుంది. కానీ నాన్న అత్త పెద్దయ్యాక మీ ఇద్దరే భార్యాభర్తలు అవుతారని చెప్పి చెప్పి పెంచారు. అది నా మనసులో అలాగే ఉండిపోయింది వర్షిని. బావ నా జీవితంలో ఉండడు అంటే నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు నిజాయితీగా ఉన్నావు కదా, ఖచ్చితంగా అదే నీ ప్రేమని కాపాడుతుంది. ధైర్యంగా ఉండు వెన్నెలా.
ఝాన్సీ అమ్మా, నాకిప్పటి వరకు మీరు చెప్పిందే వేదవాకుగా ఉండిందమ్మా. మీరేం చెప్పినా నేనది గుడ్డిగా నమ్ముతూ వస్తున్నాను. మీరేం చేసినా అది కరెక్ట్గానే ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తోంది ఝాన్సీ అమ్మ. అది నా గురించి కాదు ఝాన్సీ అమ్మ, నా చెల్లి వెన్నెల గురించి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరికేం కావాలని చూసి చూసి చేసేవాళ్ళు మీరు. అలాంటి మీకు నా చెల్లికేం కావాలని మీకు తెలుసు కదా ఝాన్సీ అమ్మ. నా చెల్లి పాపం అమ్మ. భావనది ప్రాణానికి ప్రాణంగా లవ్ చేస్తోంది. ఇవాళ చూశారుగా, బావ కోసం తను ప్రాణాలు కూడా వదిలేయబోయింది. కొంచెం మిస్ అయినా కూడా తన ప్రాణాలు పోయి ఉండేవి ఝాన్సీ అమ్మ. తనకేమైనా అయ్యుంటే మీరెంత బాధపడి ఉండేవాళ్ళు. ఆ తప్పు మళ్ళీ జరగకూడదు కదా అమ్మా. ఎలాగైనా బావతో నా చెల్లి పెళ్లి చెయ్యండమ్మా. శేషు, నాకు నువ్వు కాని రవి కాని ఎలా వేరువేరు కాదో అదేవిధంగా వర్షిణి వెన్నెల కూడా వేరువేరు కాదు. మీ నలుగురు కూడా నా బిడ్డలే. నేను ఎప్పుడు మీకు కీడు జరగాలి అని అనుకోను. నేను మీ విషయంలో ఏదిచ్చినా ఏది చేసినా అది మంచికే అయ్యుంటుంది. నాకు తెలుసు, రవి మీద వెన్నెల ప్రాణం పెట్టుకుంది. కానీ రవికి వెన్నెలతో పెళ్లి జరిగితే తన జీవితంలో ఉన్న కొద్దిపాటి సంతోషం కూడా లేకుండా పోతుంది. ఎందుకు ఝాన్సీ అమ్మ అలా చెప్తున్నారు? శేషు, రవి గురించి నీకు తెలుసు కదా. రవి స్వభావానికి, తన ముక్కోపానికి వెన్నెల సరైన అమ్మాయి అయితే కాదు. నీ చెల్లెలు చాలా సెన్సిటివ్. తనకి ఎవరైనా చిన్నగా మొహం తిప్పుకునుంటేనే తట్టుకోలేదు పాపం. నువ్వే చెప్పు, అవునా కాదా? అవును ఝాన్సీ అమ్మ, తనకి ఎవరైనా మొహం తిప్పుకుని వెళ్ళారంటే రోజుల తరబడి ఏడుస్తూనే ఉంటుంది ఝాన్సీ అమ్మ. దాని గురించే మా ఇద్దరికి ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉంటుంది. అది తన స్వభావం. కానీ రవి షార్ట్ టెంపర్. అనుకున్నది సాధించాలి అనే మొండిఘటం. కొన్నిసార్లు మూర్ఖంగా ఉంటాడు. చేసేది తప్పని తెలియకుండా చేస్తాడు. కోప్పడితే ఎదుటివాళ్లు హర్ట్ అవుతారేమో, మనకు కొంచెం కంట్రోల్ ఉండాలి అనే విషయం కూడా తనకి అస్సలు తెలీదు.